ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాసన శిక్షణ ఇచ్చిన వారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఫస్ట్ క్వశ్చనే శుభప్రదంగా ఉండాలని చెప్పి ఆచమనానికి సంబంధించిన క్వశ్చన్ తీసుకున్నాను గురుగారు. ఏంటి అంటే, మనం పూజలో ఆచమనం చేస్తాం పూజ చేసేటప్పుడు. అసలు ఏంటి ఆచమనానికి కల విశిష్టత ఏంటి? ఆచమనం ఎందుకు చేయాలి? దానికి సంబంధించిన విషయాలని తెలియజేయండి. ప్రాపంచికం వేరు, ఆధ్యాత్మికం వేరు. ప్రాపంచికంలో ఈ సంసారంలో ఉన్న ఎవరికైనా సరే, రావణంతటి వాడు సీతాదేవి రావణాసురుడిపై ఏడితేరని ఒక ఘటనలో చెప్తారు. సముద్రుడి కోపం వచ్చింది. సో కించిత్ వికారాలు కలగడం సహజం. అంచేత ప్రాపంచికంలో ఉన్న మనిషి ఆధ్యాత్మికంలో ఒక సాధన చేయాలంటే కొంత సెటిల్మెంట్ టైం అవసరం. అందుకే పూజ చేసేటప్పుడు ధ్యానం అంటాడు. లలితా సహస్రనామం గబుక్కుని, అసలు లలితా సహస్రనామం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాద్రి. ఎందుకు ధ్యానం పెట్టారు? సింధూరారణ విగ్రహం అంటే అక్కడ ఈ భర్త భార్య పిల్లలతో విసిగి వచ్చిన వాడికి మెల్లిగా ఈ ట్రాన్సిషన్ వచ్చి అమ్మవారు రూపం ధ్యానం చేసి కొంచెం అలా 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 శాంతంగా ఉంటుంది. అది ధ్యానం. అలాగే ప్రాపంచికంగా ఈ కోరికలు కోరుకుంటూ ఆవేశాలతో ఇది గట్టిపడిపోయి రాయిలే అయిపోతుంది. అందుకే జడశక్తి జడాత్మిక అంటారు. నిజంగా చెప్పాలంటే అందరం జడం. ఆవిడ వచ్చినప్పుడే ఈ జడం కాస్త ఒక జీవం పోసుకుని పారుతుంది. డైనమిక్ కాదు. మనం ఆవిడ డైనమికలీ స్టాటిక్, ఆవిడ మనం స్టాటికలీ డైనమిక్. లోపల ఏం లేదు, రాయి. బయట ఓ చేతులు ఊపేస్తుంటాం, మాట్లాడేస్తూ ఉంటాం. ఆవిడ బయట ఏం మాట్లాడదు, లోపలంతా చేస్తూ సృష్టికార్యం చేస్తుంది. ఎంత తేడా ఉంది రెండింటికి, చాలా పెద్ద వ్యత్యాసం. ఈ స్టాటికల్లీ డైనమిక్ ని లోపల కూడా డైనమిక్ చేయాలంటే దాన్ని దున్నాలి. రాయి పట్టింది పొలంలో విత్తనాలు వేస్తే ఏమవుతుంది? రాయి మీద వాన పడ్డా ఒకటి, విత్తనాలు వెళ్ళినా ఒకటి, ఏం ప్రయోజనం లేదు. లోపల కోరికలు పెట్టుకుని ఆవేశాలు పెట్టుకుని వాడి మీద కోపం పెట్టుకుని శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం ఏమవుతుంది భక్తి? చెప్పండి. రాయిలా ఉంది. ఆ రాయిలా ఉన్నటువంటి యొక్క అవేర్నెస్, ఎరుకని నేను దున్నాలి అంటే కాస్త నీళ్లు చల్లాలి. ఇది ఈ ఎరుక 3 భాగాలుగా ఉంటుంది. వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తికూటము. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 కూటాల్లో ఉన్నటువంటి దేవతల ఆ శక్తులు తడపబడాలి. అదే చమనం అంటే తడపడం. సో ఆచమనం అంటే బాగుగా తడపడం. సో ఎవరు తాగుతున్నారు? మీరు నేను తాగట్లేదు, విజిత తాగట్లేదు, గురుకర్ణమే తాగట్లేదు. ఎవరు తాగుతున్నారో అర్థమైపోతే ఆచమనం అర్థమైపోతుంది. అందువల్ల ఆచమనాన్ని ముందే ముద్ర ముఖ్యం అంటారు. ఇది ఇలా పెడుతుంది. ఇది ఏమో జీవుడు. ఈ జీవుడు ఎప్పుడు సంసారంలో పడి 3 గుణాలతో కొట్టుకుంటూ ఉంటాడు. వీడి ఈ భగవంతుని గురించి ఎప్పుడైనా తలుచుకుంటాడు తప్పితే శ్రావణ మాసం వస్తే గుర్తొస్తాడేమో. ప్రత్యేకమైన తిథులు ఇలాంటివి వస్తాయి. అలాంటి వాడిని ఒరే బాబు నా వైపు వంగరా కాసేపు అంటుంది ఈవిడ దేవత. ఈ వంగితే ఈ 3 గుణాల నుండి విడిపడతావు. ఈ శరణం సర్వస్వ సరెండర్ అంటారు. అది చిన్ముద్ర. దాన్ని చిన్ముద్ర అంటారు. ఎందుకంటే తర్పణాలన్నీ కూడా ఇలా చేస్తారు. ఈ చిన్ముద్ర పెట్టుకుని దేహంలో ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఇది పాజిటివ్ ఎనర్జీ, ఇది నెగటివ్ ఎనర్జీ. మీరు సైంటిఫిక్ గా వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇక్కడ పర్టికులర్గా అమృత స్థానం అంటారు. సాముద్రిక లక్షణాలు, ఇది అమృత స్థానం. ఇది చూసే సాముద్రిక చెప్పేవాళ్ళు ఇది బాగా ఎత్తుగా ఉంటే మీకు కొంచెం బాగుంటుంది, ఫారిన్ వెళ్ళిపోతావు అని మాకు తెలియదు, కానీ కొంచెం పరిచయం ఉంది. ఇది చెప్తారు. అంటే నీళ్లు తీసుకుని ఈ అమృత స్థానం ద్వారా ప్రవహిస్తూ ఈ పై పెదవి ఉచ్ఛిష్ట అంటారు. సాముద్రిక లక్షణాలు. ఇది ఎంగిలి, కిందది అమృత. మనం ఎంగిలి అంటాం కదా,
ఈ రెండు కొలిస్తేనే ఎంగిలి. ఎంగిలి. అందుకే ఎత్తి పెట్టి పోసుకుంటే ఎంగిలి కాదంటారు. మరి ఓకే, అప్పుడు ఓకే. పదవి తెలియదా? అవును, తగలదు. ఇలా పెడితే ఎంగిలి అంటారు. తగులుతుంది. ఎందుకంటారు? రెండు ఇది తగిలింది. ఆంటుంది, తగులుతాయి. రెండు తగిలితేనే ఎంగిలి. ఇది ఉచ్చిష్ట. ఓకే. మరి నేను తాగుతున్నప్పుడు ఆ, నేను తాగుతున్నాను అనుకుంటున్నాను కాబట్టి బుర్రు బుర్రు అని శబ్దాలు చేస్తూ తాగైతే అని నేను తలకి రాసేసుకుంటున్నాం మనం. ఆ, నేను తాగట్లేదు అక్కడ. ఆ. కేశవాయ స్వాహ అని నీళ్ళు ఇక్కడ పోసుకుని అలా తాగాలి, హ్మ్. పైకి తాగకూడదు. ఇంకా మా గురుగారు చెప్తే ఇలా విసురుకోవాలిరా అనేవారు. ఒక చుక్క వేసుకుని ఇలా లోపలికి వెళ్ళిపోవాలట. ఓకే. నాలుక మీద కూడా పడకోవద్దట అసలు. హ్మ్. డైరెక్ట్ గా గొంతులోకి వెళ్ళాలి. అంత కష్టపడక్కలేదు మనం. కనీసం పై పై పెదవి పెదవి తగలకుండా తగలకుండా. కేశవాయ స్వాహ ఓకే, అంటే ఓకే. అర్థం ఏంటి? నా ముఖంలో హ్మ్. కేశవ శక్తితో ఉంటూ ప్రపంచాన్ని నుండి జ్ఞానాన్ని గ్రహించే శక్తి ఇస్తున్నావు కదా, ఆ శక్తిగా రూపంలో ఉన్న కేశవ హ్మ్. తాగు. మళ్ళీ నారాయణాయ స్వాహ. ఆ, ఇక్కడ కామరాజకూటంలో ఉండి ఈ వచ్చిన జ్ఞానాన్ని ఎక్స్పీరియన్స్ చేసి శక్తి ఇస్తున్నాం. ఓకే. ఇది లక్ష్మి. ఆ, మన వాళ్ళకి లక్ష్మి అంటే డబ్బు 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 అని కొట్టుకు చచ్చిపోతున్నారు. అన్ని జ్ఞానమే. హ్మ్. పొందడం జ్ఞానం, అనుభవించడం జ్ఞానం, పొందింది అనుభవించిన దాన్ని మళ్ళీ వదిలిపెట్టడం జ్ఞానం. అప్పుడు నెక్స్ట్ దానికి పొందుతాం. ఓకే. ఈ సైకిలే లైఫ్ సైకిల్ అంటారు. హ్మ్. అంచేత ఈ జ్ఞానం రూపంలో ఉన్నటువంటి నారాయణ హ్మ్. స్వీకరించు. ఇందాక చెప్పాను వదిలిపెట్టాలి, వదిలిపెట్టాలి. అది మాధవ Yes. స్వీకరించు. ఓకే. కేశవ నారాయణ మాధవ. మాధవ. మేము శ్రీ విద్యలో ఏం చేస్తాం? ఐం ఆత్మతత్వాయ స్వాహ, క్లీం విద్యాతత్వాయ స్వాహ, సౌహ్ శివతత్వాయ స్వాహ. ముగ్గురు అయిపోయారు. అవును. కానీ ఎంతసేపు నేను లోపలే ఉన్నానంటే బయటపడేప్పుడు హ్మ్. అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్తుంది. లోపల బయట ఉన్నది కూడా నారాయణుడి. ఆ. ఆయనకి ఇవ్వాలి కదా. గోవిందాయ నమః. హ్మ్. గోవింద అంటే ప్రపంచాన్ని రక్షించే శక్తి. ఓకే. మన వాళ్ళు ఏం చేస్తారు? చేతులు కడుక్కోండి గోవిందా నమః అంటారు. ఆ. అసలు చేతులు కడుక్కోవడానికి అంటుతోమేటట్టు మంత్రం ఉంటుంది ఏంటండి? ఉండదు. ఎక్కడ ఆలోచించాలా? నిజమే కదా. వాళ్ళు చెప్తారు, వీళ్ళు వింటారు. అవును. నేనేం చేయాలి? భక్తిత ఈ మధ్య వేలు ఉంగరం వేలు మధ్య నుండి నీళ్లు పడేటట్టు ఇలా వదలాలి. వదలాలి. మళ్ళీ అక్కడ కూడా ఇలా ఇలా అని ఆయన ముఖం మీద పీల్చుకోవాలి. ఆ, అక్కడ అలాగే ఎవరున్నారు? చేస్తాం సాధారణంగా చాలా. గోవిందుడు ఉన్నాడు, ఓకే. ఆయనకి ఇస్తున్నా నేను. సో కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఏదైనా చికాకుగా అనిపిస్తే సోఫాకు తుడుచుకోండి, తర్వాత అది వేరే విషయం. ఆ, ఆయన ముఖం మీద వెళ్తుంది. విదిల్చొద్దు. అదైందా? ఓకే. ఇది ఆచమనం. హ్మ్. ఇక్కడ నేను తాగట్లేదు అన్నది ముఖ్యం. పై పెదవికి తగలకుండా కింద పెదవి అమృత స్థానంలో ఉన్నది ఈ చిన్ముద్ర. ఆ, ఈ 3 లక్షణాలతో కలిగిన తర్వాత మనం ఇందాక చెప్పాను కదా, తాగేసి ఇలా రాసుకుంటారని. 2 తప్పులు జరిగాయి అక్కడ. ఆ. లోపల ఉన్న దేవతకి ఎంగిల్ నీళ్ళు ఇచ్చాం. ఇచ్చాం. అవును. పైన సహస్రారంలో అమ్మవారు ఉన్నారు, గురువు గారు ఉన్నారని శాస్త్రం చెప్తుంది. హ్మ్. నేను తాగిన ఎంగిలంతా రాసేస్తాం. ఈయనకి తలకి పాసి పరంపావన అయిపోతున్నాం మనం. అరెరే. నిజంగా ఏంటంటే ఒక దేవాలయంలో తీర్థం ఇచ్చినా ఎక్కడిచ్చినా ముందు గురువుకి ఎడం చేత్తో ఈ ఉంగరం వేలుతో ఇలా ముట్టుకుని ఇక్కడ బిందు స్థానంలో పెట్టుకోవాలి. ఇది తీర్థం correct పద్ధతి. తీసుకున్నప్పుడు కూడా. తాగే ముందు ఆయన చెప్తేనే కదండి మనకు భగవంతుడు ఎవడు అనేది తెలుస్తుంది. గురువు చెప్తేనే ఆ గురువు నాలాంటి వాడే అక్కర్లేదు. మీ అమ్మగారు కూడా మీకు గురువే. హ్మ్. చిన్నప్పుడు ఇది చేయకు అది చేయకు అని చెప్పారా లేదా? పెద్ద బాల శిక్ష మేము చదువుకున్నాం, మీరు చదువుకున్నది పెద్ద బాల శిక్ష చదువుకున్నాం. అవును కదా. మా అమ్మ చేత వెన్న ముద్ద చెంగల్వ పోదంటే చెప్పింది. కృష్ణాష్టమి వస్తుంది. ఆ, ఇవన్నీ దారి చూపించింది నా అమ్మ కాబట్టి ఆవిడే నా గురువు. అవును. ఆవిడ తలుచుకుని ఇక్కడ ఒక బిందు. ఇక్కడ ఏముంది? మెడుల్లా అబ్లాంగేటా అంటారు సైన్స్ లో. హ్మ్. ఈ మంత్రోదకము ఇక్కడ గాని ముట్టుకుంటే హ్మ్. సైంటిఫిక్ గా కూడా ఆ ఎనర్జీ దానికి తగిలి మంచి ఆలోచనలు వస్తాయి. ఓకే, ఓకే. మన తీసుకుని తాగేసి ఇలా ఇలా రుద్దేస్తాం. అనుకుంటాం. కళ్ళకద్దుకుని ఇలా అంటూ ఉంటారు. పెద్దానికి పైకి వెళ్ళిపోతుంది చెయ్యి. అవును. ఓ స్లింగ్ వేయమంటాను వాళ్ళకి, పైకి వెళ్ళకున్నాను కట్టేసుకోవాలి. కట్టేసుకోవాలి. ఓకే. అసలు పూజల విషయంలో ఏ సందర్భంలో కూడా మనం తలపైన అనకూడదు. అసలు ఏ సందర్భంలో నేను ఇందాక గురుముద్ర పెట్టాను, అవును, గురుముద్రలో అనుకుంటాం అనుకుంటా. అంతే. అంతే. హారతి అప్పుడు అంటాము, తీర్థం అప్పుడు అంటాము. ఇలా ఇలా చల్లుకోండి. ఆ, ఇలా చల్లి ఇలా తెగేసి అన్నాడు. తప్పు. ఏదో సినిమాలో ఎవరో కామెడీ యాక్టర్ ఇలా 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 ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. ఈ అవలక్షణాలే అలాంటి అవలక్షణం కూడా ఓకే. ఎలాగో వచ్చింది. అవును.
అది శాస్త్ర ప్రకారం కరెక్ట్ గా అర్థం తెలుసుకుని చేస్తే ఆచమనం అనేది చాలా ముఖ్యం. తర్పణం చేసినా, హోమం చేసినా, ఏం చేసినా సరే ఆచమనం, సంకల్పం, ప్రాణాయామం ఇవన్నీ ఒక సెట్ అన్నమాట. గురుధ్యానం, గణపతి ధ్యానం, ఆచమనం, ప్రాణాయామం, సంకల్పం, ఈ 5 ఒక సెట్. మీరు మంత్రజపం చేసినా సరే, తర్పణం చేసినా సరే, హోమం చేసినా సరే, ఈ 5 చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ 5 కూడా బాడీని ప్రిపేర్ చేస్తుంది. ఓకే, చూడండి, చంద్రయానం వెళ్ళాలంటే వీడిని ప్రిపేర్ చేస్తారు సూట్లన్నీ వేసి. అక్కడ వాతావరణం వేరు, ఇక్కడ వాతావరణం. అలాగే దైవ సంబంధమైన వాతావరణం, సాంసారిక పరమైన వాతావరణం. అక్కడ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలంటే ఇవన్నీ ఉండాలి. ధన్యవాదాలు గురుగారు. నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికీ అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.